అవకాశం కనిపిస్తా ఉంది సింధు. రైట్, థ్యాంక్ యూ లక్ష్మి. కాకినాడలో సంచలనం సృష్టించిన కేసులో నిందితుడు సాదిక్ కుటుంబ సభ్యులు స్పందించారు. సాదిక్ తప్పేమీ లేదని, జరిగిన పరిణామాలకు సౌజన్యే కారణమని సాదిక్ అక్క ఆరోపించారు. జగదీష్ రెడ్డి హత్యతో సాదిక్ కి ఎలాంటి సంబంధం లేదని సాదిక్ తల్లి నూర్ జహాన్ పేర్కొన్నారు. సౌజన్యే సాదిక్ ని తన ఇంటికి పిలిచేదని, సౌజన్య భర్త సాదిక్ ని చంపేందుకు ప్రయత్నించాడని నూర్ జహాన్ ఆరోపించారు. మతం మారుతానని సౌజన్య చెప్పినట్లు సాదిక్ అక్క తెలిపారు. జగదీష్ రెడ్డి మృతికి సౌజన్య కుటుంబమే కారణమంటూ సాదిక్ కుటుంబ సభ్యులు ప్రత్యారోపణ చేశారు. ఇక ఈ వాదనలో వాస్తవాలు ఏంటన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సిందే. మరోవైపు సాదిక్ ఖాన్ ని కస్టడీకి ఇవ్వాలంటూ సర్పవరం పోలీసులు మొబైల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు రాబట్టేందుకు సాదిక్ ని వారం రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోరారు. పబ్లిక్ హాలిడే నేపథ్యంలో కస్టడీ పిటిషన్ ని రేపు పరిశీలించనున్నట్లు సమాచారం. ఇక మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు అందిస్తారు. కామేశ్వరరావు, సాదిక్ కుటుంబ సభ్యుల వ్యాఖ్యల్ని ఎలా చూడాల్సిన అవసరం ఉంది? సింధు, చూస్తున్నాం మనం ఏజీ కుటుంబం సామూహిక ఆత్మహత్య సంబంధించి అయితే మాత్రం ఒక్కొక్కటిగా రోజుకు వెలుగులోకి వస్తున్నాయి. దానికి సంబంధించి ఈ రోజైతే కొంత సమాచారం అయితే బయటకు వచ్చింది. సాదిక్ కుటుంబ సభ్యులైతే మరి కొద్దిసేపటి కింద మీడియాతో మాట్లాడారు. దానికి సంబంధించి అయితే మాత్రం ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సాదిక్ సంబంధించిన కేసులో కీలక ముద్దాయి సౌజన్య అని చెప్పేసి కుటుంబ సభ్యులు అయితే చెప్పారు. సాదిక్ని మొత్తం కూడా బలవంతం చేసి సౌజన్య సాదిక్ని తన ఇంటికి పిలిచేదని చెప్పేసి కుటుంబ సభ్యులు అక్క, తన తల్లి నూర్జహాన్ కూడా తెలపడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే అనేక మలుపుల మధ్య సాదిక్ కేసు అయితే నడుస్తూ ఉంది. దీనికి సంబంధించి ప్రస్తుతం సాదిక్ అయితే మాత్రం కాకినాడ సబ్ జైల్లో ఉన్నారు. దానికి సంబంధించి కాకినాడ రూరల్ ఏదైతే ఉందో సర్పవరం పోలీసులు అయితే మాత్రం రిమాండ్కి అయితే మాత్రం సాదిక్ని అయితే నిన్న మొబైల్ కోర్టులో రిమాండ్ విచారణకి ఇవ్వాలని చెప్పేసి రిమాండ్ కోరారు. దానికి సంబంధించి ఈరోజు సెలవు కావడంతో కేసును అయితే మాత్రం రేపు కాకినాడ మొబైల్ కోర్టు అయితే పరిశీలించనుంది. దానికి సంబంధించి సాదిక్ ఖాన్ అయితే మాత్రం వారం రోజుల పాటు కస్టడీ రిమాండ్ ఇవ్వాలని చెప్పేసి సర్పవరం పోలీసులు మొత్తం నిన్న మొబైల్ కోర్టులో చెప్పడం జరిగింది. దానికి సంబంధించి రేపు ఈ కేసు అయితే మొబైల్ కోర్టులో విచారణ జరగనుంది. అనంతరం సాదిక్ని రిమాండ్కి ఇస్తారా లేదా సబ్ జైలు నుంచి విచారిస్తారా అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతానికైతే మరి కొద్దిసేపటి కింద సాదిక్ తల్లి నూర్జహాన్ అక్క కూడా మాట్లాడడం జరిగింది మీడియాకు సంబంధించి. దానికి సంబంధించి సాదిక్ తప్పేమీ లేదు, సాదిక్ని ఏదైతే ఉందో సౌజన్య లొంగ తీసుకుని అనేక మార్లు తన ఇంటికి పిలిపించుకుని తన యొక్క సొంత పనులన్నీ చేయించుకునేదని చెప్పి ఎవరైతే ఉందో సాదిక్ అక్క, తల్లి నూర్జహాన్ అయితే తెలిపారు. దానికి సంబంధించి ఈ కేసులో కీలకంగా సాదిక్ని ముద్దాయిగా చేయడం కరెక్ట్ కాదు. దీనికి సంబంధించి వెనకాల విచారణ జరగాలి. విచారణ అనంతరం కూడా కొన్ని నిజాలు అయితే బయటకు వస్తాయని చెప్పి సాదిక్ కుటుంబ సభ్యులు అయితే తెలుపుతున్న పరిస్థితి. ప్రస్తుతానికి అయితే మాత్రం ఇప్పుడు ఈ వరకు అందిన సమాచారం మేరకు అయితే మాత్రం ఏదైతే ఉందో సౌజన్య మరణ వాంగ్మూలాన్ని అయితే మాత్రం సాదిక్ చేసిన అరాచకాలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి పోలీసులు అయితే మాత్రం కస్టడీ తీసుకున్న వెంటనే కూడా విచారణ మరింత వేగవంతం చేస్తామని చెప్పి మరోపక్క చెప్తున్నారు. మరోపక్క కుటుంబ సభ్యులు కూడా సాదిక్ మీద మొత్తం నెట్టడం అనేది కరెక్ట్ కాదు, మరణ వాంగ్మూలాలతో సాదిక్ కూడా నిర్దోషి అని చెప్పేసి కుటుంబ సభ్యులు కూడా తెలుపుతున్న పరిస్థితి. సాదిక్ భర్తను చంపాలని చెప్పేసి ఎప్పుడు కూడా సౌజన్య భర్తను చంపాలని సాదిక్ ఎప్పుడు అనుకోలేదు. సౌజన్య భర్తే జగదీశ్వర్ రెడ్డి సాదిక్ మీద 2-3 సార్లు అటాక్ చేశారని చెప్పి సాదిక్ తల్లి అయితే చెప్పడం జరిగింది. దానికి సంబంధించి మతం మారి సాదిక్ని పెళ్లి చేసుకుంటామని చెప్పి సౌజన్య పలుమార్లు కుటుంబ సభ్యులతో చెప్పినట్టు కూడా వారు తెలుపుతున్నారు. ప్రస్తుతం జగదీష్ రెడ్డి సంబంధించి సౌజన్య ఆ కుటుంబం సంబంధించి సౌజన్య ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంది. దానికి సంబంధించి అనేక మార్లు సాదిక్ని బయటకు తీసుకెళ్లడం, సాదిక్తో పాటు అనేక పనులు చేయించుకోవడం, దాంతోపాటు జగదీష్ రెడ్డి కూడా సంబంధించిన పనులు కూడా మొత్తం కూడా సౌజన్య చేసింది. మొత్తం కూడా సాదిక్ని అన్ని విధాలుగా కూడా సౌజన్య వాడుకుంది అని చెప్పేసి సాదిక్ కుటుంబ సభ్యులు అయితే తెలుపుతున్న పరిస్థితి. మొత్తానికి ఏదైనా కూడా ఈ కేసు అయితే మాత్రం రేపైతే ఇది రిమాండ్కు ఇచ్చే అవకాశం అయితే ఉంది. రిమాండ్లో అయితే మరిన్ని నిజాలు అయితే బయటకు వచ్చే పరిస్థితి ఉందని చెప్పి పోలీసులు అయితే చెప్తున్నారు. ఇప్పటికే అన్ని కోణాల్లోనూ కూడా దర్యాప్తు జరుపుతున్నామని చెప్పి పోలీసులు అయితే వివరించారు. ఇంచుమించుగా ఈ కేసు అయితే అనేక మలుపుల మధ్య అయితే మాత్రం కేసు అయితే నడుస్తుందని చెప్పొచ్చు సింధు. రైట్, థ్యాంక్ యూ కామేశ్వరరావు. రాఖీ పౌర్ణమి